మార్చ్ 28న ఐపీఎల్ స్టార్ట్ కాబోతుందని మనందరికీ తెలుసు. అన్ని టీమ్స్‌లో కల్లా అత్యంత విజయవంతమైన మరియు బలమైన టీమ్స్‌లో ముంబై ఇండియన్స్ టీమ్ ఒకటి. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ ఎన్నో విజయాలు సాధించి అభిమానుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. బలమైన ఆటగాళ్లు, అద్భుతమైన జట్టు, స్థిరమైన ప్రదర్శన వల్ల ముంబై ఇండియన్స్ టీమ్ ఐపీఎల్‌లో బెస్ట్ టీమ్స్‌లో ఒకటిగా నిలిచింది. ఈసారి ఐపీఎల్‌లో హోరాహోరీగా ఆడటానికి ముంబై ఇండియన్స్ టీం నుండి 11 మంది బెస్ట్ ప్లేయర్స్ రెడీగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ టీంలో 8 మంది వరకు బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. డెత్ బౌలింగ్ చేసిన, కొత్త బాల్‌తో బౌలింగ్ చేసిన చాలా బ్యాలెన్స్డ్ గా ఆడగలిగే ప్లేయర్స్ ఉన్నారు. ముంబై ఇండియన్స్ టీంలో మంచి స్పిన్నర్స్ కూడా ఉన్నారు. ముంబై ఇండియన్స్ టీంలో అసలు ఆ బెస్ట్ ప్లేయింగ్ 11 ఎవరో తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. ముంబై ఇండియన్స్ టీంలో ఆడడానికి సిద్ధంగా ఉన్న వజ్రాలు ఎవరో చూడండి. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లిస్ట్ చూసుకుంటే రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, రూథర్ఫర్డ్, తిలక్ వర్మ, వికెట్ కీపర్స్ గా రాబిన్ మిన్స్, డెకాక్ ఉన్నారు. వీళ్ళ జట్టులో ఉన్న ఆల్ రౌండర్స్ ని చూసుకుంటే హార్దిక్ పాండ్యా, తను ఇప్పుడు ముంబై ఇండియన్స్ కి కెప్టెన్ కూడా, నమన్దీర్, మిచెల్ శాట్నర్, రాజ్ బవా, కార్బిన్ బోష్, విల్ జాక్స్, షర్దుల్ ఠాకూర్. ఇంకోవైపు గేమ్ ని మలుపు తిప్పే బౌలర్స్ ని చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, మయానక్ మార్కండే, అశ్విన్ కుమార్, రఘు శర్మ, అల్లా గంజ్ఫర్, వీళ్ళంతా ముంబై ఇండియన్స్ స్క్వాడ్స్. ఇక ఎంఐలో ఇందులో ఎవరు ముందుంటారో, ఎవరు ఓపెనింగ్ చేస్తారో, ఎవరు మిడిల్ ఆర్డర్స్ లో వస్తారనేది ఇప్పుడు చూద్దాం. ఓపెనింగ్ ప్లేయర్స్ విషయానికి వస్తే రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ఓపెనింగ్ చేస్తారు. వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ కొనసాగుతుంది. మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ ఉంటారు. అంటే ఆర్డర్ లో 3 and 4 లో ఉంటారు వీళ్ళిద్దరు. వీళ్ళ తర్వాత ఆల్ రౌండర్స్ విషయానికి వస్తే హార్దిక్ పాండ్యా, విల్ జాక్స్, నమన్దర్, మిచెల్ శాట్నర్ టీ20 ఐపీఎల్ లో 4 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. అన్నిటికంటే బెస్ట్ మ్యాచ్ గా మారబోతుంది ఈ ఐపీఎల్ సీజన్. బౌలర్స్ గురించి చూస్తే జస్ప్రీత్ బుమ్రా, దీపక్ చహర్, ట్రెంట్ బౌల్ట్ బేస్ బౌలర్స్ గా ఆడుతారు. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 ఆటగాళ్లు వీళ్ళు: రోహిత్ శర్మ, డెకాక్, తిలక్ వర్మ, రూథర్ఫర్డ్, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, దీపక్ చహర్, విల్ జాక్స్, ట్రెంట్ బౌల్ట్, నమ్దీర్. ఇంపాక్ట్ ప్లేయర్ గా మార్కండే రాబోతున్నాడు. ఇక ముంబై ఇండియన్స్ ఫస్ట్ 4 మ్యాచ్ చూసుకుంటే కేకేఆర్ తో మార్చ్ 29న మ్యాచ్ జరగబోతుంది ముంబైలో. నెక్స్ట్ డీసీతో 4th ఏప్రిల్న ఢిల్లీలో మ్యాచ్ జరగబోతుంది. నెక్స్ట్ ఆర్ఆర్తో 7th ఏప్రిల్న జరగబోతుంది. నెక్స్ట్ ఆర్సీబీతో ఏప్రిల్ 12న జరగబోతుంది. నాకు తెలుసు మీరు కూడా ఆర్సీబీ వర్సెస్ ఎంఐ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ల గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారని. ఇది మామూలు ఐపీఎల్ సీజన్ కాదు, చాలా హోరాహోరీగా జరగబోతుంది ఈసారి ఐపీఎల్ సీజన్. ఎంఐ ఇప్పటికే 5 సార్లు ట్రోఫీలు గెలుచుకుంది. సిఎస్కే కూడా 5 సార్లు ట్రోఫీని గెలుచుకుంది. 6వసారి ట్రోఫీని గెలుచుకోవడానికి ఎంఐ గట్టి పోటీని ఇవ్వబోతుంది. సిఎస్కే కూడా మరోవైపు 6వసారి తన ట్రోఫీని గెలుచుకోవడానికి గట్టి పోటీని ఇవ్వబోతుంది. మరొక వైపు ఎంఎస్ ధోనికి ఇది లాస్ట్ మ్యాచ్ అని కూడా అంటున్నారు. ఎంఎస్ ధోని ఐపీఎల్ నుండి రిటైర్ కాబోతున్నారని సోషల్ మీడియాలో నానా రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. అది ఎంతవరకు నిజం అనేది చూడాలి. ఒకవేళ ఎంఎస్ ధోనికి ఇదే లాస్ట్ మ్యాచ్ అయితే గనక సిఎస్కే కప్పు గెలిస్తే బాగుంటుంది. ఎందుకంటే కప్పుతో వీడ్కోలు ఎంఎస్ ధోనికి బాగుంటుంది. కానీ ఎంఐ గనక ఫైనల్స్ లో ఉంటే మాత్రం సిఎస్కే వర్సెస్ ఎంఐ మ్యాచ్ మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే ఎంఐ సిఎస్కేని చాలా సార్లు ఫైనల్స్ లో ఓడించింది. సిఎస్కే కూడా ఎంఐని చాలా సార్లు ఫైనల్స్ లో ఓడించింది. గతంలో చూసుకుంటే వీళ్ళిద్దరి మధ్య చాలా పోటీ జరిగింది. కానీ ఈ మ్యాచ్ మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. ఎందుకంటే ఇటు ధోని రిటైర్మెంట్ అంటున్నారు, ఇటేమో రోహిత్ శర్మ ఉన్నారు. అసలు ఎలా ఉండబోతుంది అనేది చాలా ఎక్సైట్మెంట్ గా ఉంది మ్యాచ్. చూడాలి ఏం జరుగుతుంది అనేది. ఈసారి కప్ ని ఏ టీం గెలవబోతుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. సిఎస్కే గెలుస్తుందా, లేదా ఎంఐ గెలుస్తుందా, లేదా మళ్ళీ ఆర్సీబీ గెలుస్తుందా, లేదా ఇంతవరకు ఒక్క ట్రోఫీని కూడా అందుకొని పంజాబ్ గెలుస్తుందా, ఢిల్లీ క్యాపిటల్స్ గెలుస్తుందా? ఈసారి ఎవరు కప్పు గెలిస్తే బాగుంటుందో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ లో తెలియజేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు.